అంటే తప్పక చేయాల్సి వచ్చిందండి. వేరే యాక్టర్స్ అనుకున్నాం, తప్పక చేయాల్సి వచ్చింది. ఓకే, నేను చేస్తేనే బాగుంటుంది అనిపించింది. సో అసలు ఏంటి ద గర్ల్ ఫ్రెండ్ ఎక్కడి నుంచి పుట్టింది? ఎక్కడి నుంచి పుట్టిందనా? యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక 12-13 ఇయర్స్గా నా మైండ్లో ఉన్న ఒక స్టోరీ అండి. అండ్ నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ మైండ్లోనే ఉండిపోయింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత మెల్లగా ఒక 12-13 ఇయర్స్ బ్యాక్ అది మెల్లగా స్టోరీగా ఫామ్ అయింది. ఒక 5 ఇయర్స్ బ్యాక్ స్క్రీన్ ప్లేగా రాసుకున్నాను. అండ్ ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్, యూనివర్స్ కన్స్పైర్డ్, దీనికి టైం వచ్చింది ఇప్పుడు. సో ఫైనలీ ఇవాళ ఇప్పుడు తీసి మీ ముందుకి తీసుకురాబోతున్నాం. సో గర్ల్ ఫ్రెండ్ ఎక్కడి నుంచి పుట్టింది అంటే నా గర్ల్ ఫ్రెండ్ నుంచే పుట్టిందని చెప్తారేమో అని ఆ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసి అడిగాను. 11 ఇయర్స్ గా వైఫ్ ఏనండి, గర్ల్ ఫ్రెండే లేదండి. వైఫ్ లోనే గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది కదా. అదేమో కరెక్ట్, అదైతే కరెక్టే కదా. ఇంతకీ బట్ యాక్చువల్లీ నేను చెప్పాలంటే ఈ సినిమా కథతో నాకు నా వైఫ్ కన్నా లాంగర్ రిలేషన్షిప్. నా వైఫ్ ని కలిసే ముందు నా మైండ్ లో పుట్టిన కథ ఇది. సో అయితే ఈ గర్ల్ ఫ్రెండ్ ఈజ్ జెన్యున్లీ మై గర్ల్ ఫ్రెండ్. ఓకే, ముందు వైఫ్ కంటే ముందు వచ్చింది అనమాట. సో అయితే ఇది చాలా లాంగ్ రిలేషన్షిప్ కాబట్టి మా అందరికి అంతే అద్భుతంగా ట్రాన్స్లేట్ చేశారని మేము నమ్ముతున్నాము. థ్యాంక్ యూ సో మచ్, లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు. ఎస్, ఇప్పుడు ప్రొడ్యూసర్ విద్యా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ